కట్ చేస్తే ట్రాన్స్జెండర్లకు సరికొత్త ఉపాధి సీఎం రేవంత్ వినూత్న ఆలోచన ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించే యోచన. సో ఈ విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అయితే డెఫినెట్గా మెచ్చుకోవాల్సిందే. ఇక ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరక్క యాచించటమే తమ వృత్తి అన్నట్టుగా మారిపోయిన ట్రాన్స్జెండర్లకు ఓ మార్గం చూపే దిశగా సీఎం రేవంత్ కీలక డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్స్గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏం చూస్తారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా దాంట్లో కొంత యాచించడమో కొంత పక్కదారి దొక్కి డబ్బుల కోసం పొట్ట నింపుకోవడం కోసం ప్రయత్నాలన్నీ కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది బాగుంది. కానీ ఏ రకంగా ట్రైన్ చేస్తారు వాళ్ళని, ఎవరెవరిని ఏ క్వాలిఫికేషన్ పద్ధతిలో తీసుకుంటారు, ఏజ్ లిమిట్ ఏం పెడతారు, వాళ్ళకి జీతభత్యాలు ఏంటి, అన్ని విషయాలు కూడా త్వరలో తెలియాల్సిన అవసరం ఉన్నది. వీరి కోసం ఇప్పటికే కొన్ని యూనిఫామ్స్ కూడా సిద్ధం చేసిరట, చూపిస్తుంది కూడా. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి పెద్ద కంపెనీలు ఆహ్వానించారు కూడా. కాగా ప్రస్తుతం ట్రాన్స్జెండర్లు కూడా చదువుకుంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా జీవిస్తున్నారు. కానీ చాలామంది ఇప్పటికీ దుకాణాలు, జంక్షన్ల దగ్గర, రైలు, బస్సుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ భిక్షాటన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుండడం గమనార్హం. అయితే జీవితంలో గౌరవంగా బతకాలని భావించే చాలామంది ట్రాన్స్జెండర్లకు మాత్రం సమాజంలో ఉపాధి అవకాశాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది వారిని పనుల్లో పెట్టుకునేందుకు నిరాకరిస్తున్న శోచనీయం. ఇక వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు వెలువెత్తున్నాయి. వర్కౌట్ అయితే జంక్షన్లో డబ్బుల కోసం వాహనదారుల దగ్గర చేయి చాచిన ఆ ట్రాన్స్జెండర్లు రేపు ట్రాఫిక్ నియంత్రించే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, వారి కోసం యూనిఫామ్లు సిద్ధం చేస్తున్నారట. ట్రాన్స్జెండర్లు హోంగార్డ్ తరహాలో వారికి విధులు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండోర్లా గ్రేటర్ హైదరాబాద్ చెత్త సేకరణకు జిఐఎస్ క్యూఆర్ స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి. మూసీ పరివాహక ప్రాంతం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి అధికారులకు ఆదేశం. ట్రాఫిక్ విధులు నిర్వహించే ట్రాన్స్జెండర్ల కోసం పరిశీలిస్తున్న యూనిఫామ్స్ అంటే ఇవన్నీ. వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇండోర్ సిటీలో అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించి రావాలని అధికారులకు సూచించారు. ఏ ఏజెన్సీలో స్వచ్ఛంద సంస్థలు అక్కడ చెత్త సేకరణలో పాల్పంచుకుంటున్నాయో తెలుసుకొని వారితో చర్చించాలని, వీలైతే వారిని భాగస్వాములు చేయాలన్నారు. క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు సంబంధించిన అంశం. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల విభాగంతో హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు విధులు అప్పగించాలని సీఎం సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుందని చెప్తున్నారు. ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ వాళ్ళని సేకరించాలని అధికారులు ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కూడా అందించాలన్నారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండేలా చూడాలని చెప్పారు. రోడ్లతో పాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. సో ట్రాన్స్జెండర్లకి ఉద్యోగ అవకాశం కల్పించడం అనేది డెఫినెట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో చేసినటువంటి ప్రయత్నం లేదు. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, అంటే ప్రభుత్వ నౌకరి కాకపోయినా కూడా వాళ్ళ భాగస్వామిగా ఉంటూ కొన్ని విధులు నిర్వర్తించే విషయంలో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన అవకాశం డెఫినెట్గా సద్వినియోగం చేసుకుంటారు. ఇకనైనా వాళ్ళ యొక్క పొట్టకు నోటి కోసం చేసేటువంటి వృత్తిని కావచ్చు, లేకపోతే ఇతరత భిక్షాటన కావచ్చు, మానుకుంటారనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక ఇవి తొలి వెలుగుకి సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విషయానికి వస్తే